హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బుట్ట హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నానండి. ముందుగా అయితే మనము 8 అంగుళాలు పొడవు తీసుకోవాలండి. వెడల్పు వచ్చేసరికి 5 అంగుళాల దగ్గర ఒక మార్క్ అయితే గీసుకోవాలి. అలా మార్క్ గీసుకున్న తర్వాత మనం ఒక బాక్స్ లాగా ఎల్ స్కేల్తో ఒక స్క్వేర్ లాగా గీసుకోవాలండి. ఎందుకంటే అక్కడ వరకు మనకి కుచ్చు వస్తుంది అని చెప్పేసి గుర్తు కోసము అట్లా పెడుతున్నామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే ఇలా డ్రా చేస్తున్నానండి. మామూలుగా అయితే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇట్లా అయితే నేను గీస్తున్నాను. ఆ తర్వాత మనం పక్కన చెయ్యి చుట్టు తిరుగుడు ఖర్చు మొత్తానికి కలిపి 8 అంగుళాలు పెడుతున్నానండి. కింద 6 అంగుళాలకు ఒక చోట మార్కు, తర్వాత 2 అంగుళాలకి ఒక మార్కు గీసుకోవాలి కదా. అందుకని చెప్పేసి 8 అంగుళాలు, టోటల్ 8 అంగుళాలు పెట్టాను. ఈ 5 అంగుళాలు కాకుండా పక్కన 8 అంగుళాలు పెట్టానండి. పైన మనము 8 అంగుళాలు పొడవు తీసుకున్నాం కదా, అది స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. గీసుకున్నాక పైనుంచి 3 అంగుళాలు డౌన్కి ఒక మార్క్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత కింద 6 + 2 2 8 కలిపి ఖర్చుతో సహా పెట్టాం కదండి. మనం సంఖ భాగం దగ్గర 8 అంగుళాలు, 2 అంగుళాలేమో ఖర్చుకి మార్క్ చేసుకోవాలండి. మార్కు చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం ఖర్చుకి డ్రా అయితే గీసుకోవాలి. అలాగా అదైతే ఖర్చుకి 2 అంగుళాలు అయితే నేను పెట్టుకున్నానండి. కింద అయితే 8, సంఖ భాగం కాడకు వచ్చేసరికేమో మొత్తం 10 వచ్చిందండి. ఆ తర్వాత గీసుకున్న తర్వాత 2 అంగుళాలకి పైన కొంచెం మార్క్ చేసుకొని అక్కడి నుంచి కరువు షేపు వచ్చేలాగా మనమైతే స్కేల్తో కానీ విడిగా కానీ గీసుకోవచ్చండి. అలా గీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా బుట్ట హ్యాండ్ అనేది నీట్గా వస్తుందండి. నేను ఫోటోలో చూపించినట్టుగా ఆ షేప్ అయితే వస్తుంది. మనము అలా అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత పైన 2 అంగుళాలు, కొంచెం బుట్ట ఎక్కువ బుట్ట వద్దు అని అనుకునే వాళ్ళకి 2 అంగుళాలు పెట్టుకుంటే చాలండి. పైన 2 అంగుళాలకి ఒక మార్క్ అయితే గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత 5 అంగుళాలు వెడల్పు పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక మార్కు గీసుకొని మళ్ళీ అక్కడ స్క్వేర్ బిట్ లాగా పలకలాగా గీసుకోవాలండి స్కేల్తో. అలా గీసుకున్న తర్వాత మనము 2 అంగుళాలు పొడవు పెట్టుకున్నాం కదా, మధ్యలో 1 అంగుళంకి టేపుతో కొలుచుకుంటూ 1 అంగుళానికి అయితే మార్కు గీసుకోవాలండి. అలా గీసుకున్న తర్వాత ఈ చెయ్యి భాగము మొత్తము ఉంటుంది కదా, దాంట్లోకి కలిపేసుకోవాలి. అప్పుడైతే మనకి బుట్ట హ్యాండ్ పైన భాగం అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ పైనంతా పైనుంచి కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలా చేసుకున్నాము అని అంటే పైన బుట్ట భాగం అయితే అయిపోతుందండి. కింద మనకి అంచు వస్తుంది కదా, ఎట్లా అంటే పట్టు శారీస్కి వాటికి పెద్దంచులు చిన్నంచులు వస్తూ ఉంటాయి. నేనైతే చిన్నంచుదే చెప్తున్నానండి. ఇలాగా చక్కగా మనం కటింగ్ చేసుకొని డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఎక్కడ కావాలన్న గుర్తు కోసం టక్స్ అయితే ఇచ్చుకోవాలి. నేనైతే 5 అంగుళాల కాడ ఒక టక్ అయితే ఇచ్చాను, ఖర్చు కాడ ఒక చోట ఇచ్చానండి. ఎందుకంటే మనకి గుర్తు కోసము. అలాగా ఇచ్చిన తర్వాత సెంటర్లో ఒక టక్ అయితే ఇచ్చుకోండి. అలా చేసిన తర్వాత ఇప్పుడైతే కింద భాగము అంటే బద్దీ వేయాలి కదా, ఆ బద్దీ భాగము 10 అంగుళాలు తీసుకున్నానండి వెడల్పు. పొడవు వచ్చేసరికి 3 అంగుళాలు తీసుకున్నాను. 3 అంగుళాలు సరిపోయిద్దండి. లేదు ఇంకొంచెం పెద్ద అంచున్న 4, 5 అంగుళాలు కూడా తీసుకోవచ్చు. కాకపోతే పైన బుట్ట భాగం తక్కువగా వస్తుంది. ఇలాగైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను. చూడండి, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా తప్పనిసరిగా చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.